గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి పుష్పలత గారి గురించి తెలుసుకుందామండి. 1937 లేదా 1938లో జన్మించారు. మెట్టుపాలయం మద్రాస్లో జన్మించారు. 4 ఫిబ్రవరి 2025న చెన్నైలో మరణించారు. ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషా చిత్రాల్లో నటించారు. 100కి పైగా చిత్రాల్లో కథానాయికగా మరియు క్యారెక్టర్ పాత్రలు పోషించారు. ఆమె తొలి చిత్రం సింగొట్టె సింగం. ఇది 1958లో విడుదలైంది. పుష్పలత గారు ఏవిఎం రాజన్తో కలిసి నానుం ఒరు పెన్లో నటించినప్పుడు ఇద్దరు ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. 1964లో ఆమె లక్స్ సబ్కి మోడల్గా కూడా పనిచేశారు. పుష్పలత గారి స్వస్థలం కోయంబత్తూరులోని మెట్టుపాలయం. ఆమె తండ్రి ఇత్తడి మరియు వెండి అమ్మేవారు. ఆమె కఠినమైన చెట్టినాడు కాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె 8 మంది పిల్లల్లో 5వ సంతానం. 9 సంవత్సరాల వయసులో భరతనాట్యం పూర్తి చేశారు. 1955లో నటుడు ఎస్ఏ నటరాజన్ నిర్మించి దర్శకత్వం వహించిన నల్ల తంగై చిత్రంలో ఆమె అతిథి పాత్ర పోషించారు. కొంగ నట్టు తంగం 1962లో వచ్చిన ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత శారద, పార్ మగలే పార్, నానుం ఒరు పెన్, ఎరుక్కు సొంతం, తాయే ఉన్న కగ, కర్పూరం, జీవనాంశం, దరీసనం, కళ్యాణరామన్, సకల కళా అమ్మ వల్లనే, అప్పుం అమ్మాయే స్పెషల్, నేనే అమ్మ వల్లవన్, సిమ్లా నల్లవన్ వంటి 100కు పైగా చిత్రాల్లో ప్రధాన నటిగా అంటే హీరోయిన్గా మరియు సహాయ నటిగా నటించారు. ఆమె పలు తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో నటించారు. పుష్పలత 2 చిత్రాలను నిర్మించారు. ఈ 2 బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఏవిఎం రాజన్ మరియు పుష్పలత తమిళ సినిమాల్లోని ప్రముఖ స్టార్ జంటల్లో ఒకరు. పుష్పలత క్రైస్తవురాలు. ఏవిఎం రాజన్ మురుగన్కు అంకిత భావంతో ఉన్న తీవ్రమైన హిందువు. పుష్పలత 2 సినిమాలు నిర్మించారు. 2 సినిమాలు విఫలమయ్యాయి. ఆ కారణంగా పుష్పలత ఆర్థికంగా నష్టపోయారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు. వారిలో ఒకరు మహాలక్ష్మి. ఆమె కొన్ని సినిమాల్లో నటించారు. వారి కుటుంబం క్రైస్తవ మతంలోకి మారి నేడు పూర్తికాల సేవ చేస్తున్నారు. పుష్పలత ఫిబ్రవరి 4, 2025న 87 సంవత్సరాల వయసులో మరణించారు. పుష్పలత 1937 లేదా 38న మెట్టుపాలయం మద్రాసులో జన్మించారు. 4 ఫిబ్రవరి 2025న 87 సంవత్సరాల వయస్సులో చెన్నైలో మరణించారు. 1955 నుంచి 87 దాకా సినీ జీవితం. 30 ఏళ్ల సినీ కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. శారద, పార్ మగలే పాల్, నానుం ఒరు పెన్, కర్పూరం సినిమాలతో మంచి గుర్తింపు లభించింది. పుష్పలత నటించిన తొలి సినిమాలు వచ్చి 1950లో సంసారం సినిమాతో తొలి సినిమా. తర్వాత తిలోత్తమ, పెళ్లి చేసి చూడు, ఆడబిడ్డ, విప్లవశ్రీ, కవలపిల్లలు, పూలపిల్ల, పెద్ద కొడుకు, మేము మనుషులమే, ఊర్వశి, జమీందారు గారి అమ్మాయి, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీవారి మంచితనం, రంగూన్ రౌడీ, వేటగాడు, అమ్మాయికి మొగుడు, మామకు యముడు, కాళీ, కొండవీటి సింహం, ప్రేమ కానుక, రాధా కళ్యాణం, నువ్వే నా శ్రీమతి. ఇది 1988లో రిలీజ్ అయింది. పుష్పలత గారు వృద్ధాప్య కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 87 సంవత్సరాల వయసులో టీ నగర్లోని తిరుమల పిళ్ళై రోడ్డులోని ఆమె స్వగృహంలో 2025 ఫిబ్రవరి 4న మరణించారు. ఆమెకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 9 ఏళ్లకే భరతనాట్యం నేర్చుకున్న పుష్పలత గారు 1958లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరియర్ మొదటి నుంచి ఇప్పటిదాకా పుష్పలత గారు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన సెంగొట్టె సింగం సినిమాతో ఆమె వెండితెరకు అడుగుపెట్టారు. కానీ హీరోయిన్గా మాత్రం 1961లో వచ్చిన కొంగు నాట్టు తంగం అనే సినిమాతో మారింది. నానుం ఒరు పెన్ అనే సినిమాలో ఏవిఎం రాజన్తో జోడీగా నటించిన పుష్పలత గారు ఆ తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లాడారు. ఈ జంటకు 2 ఆడపిల్లలు. పుష్పలత కూతురు మహాలక్ష్మి కూడా హీరోయినే. ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు.
తెలుగులో రెండు జళ్ల సీత, మాయదారి మరిది, ఆనంద భైరవి వంటి సినిమాలో ఆమె హీరోయిన్గా కనిపించారు. పంతొమ్మిది వందల డెబ్బై నుండి పుష్పలత సినిమాల్లో నటించడం తగ్గించి ఆ తర్వాత పూర్తిగా నటించడం మానేశారు. ఆమె చివరిసారిగా 1999లో శ్రీ భారతి దర్శకత్వంలో మురళీ నళిని నటించిన వాసం అనే చిత్రంలో నటించారు. అనంతరం ఆమె వయసు మీద పడటంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో నిమగ్నమైన ఆమె పలువురికి సాయం చేస్తూ జీవించారు. తాజాగా పుష్పలత స్వర్గస్థులయ్యారు అన్న విషయం తెలిసిన సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. వీరి అమ్మాయిల్లో ఒక అమ్మాయి మహాలక్ష్మి భారతీయ నటి. ప్రధానంగా కన్నడ చిత్రసీమకు చెందిన ఆమె తమిళం, మలయాళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. కన్నడలో బారే నాన్న ముద్దిన రాణి, హెంతై కెల్చడి, పరశురాం, సంసార నూకే, జయసింహ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. అలాగే తమిళంలో పూ మనం, ముతల్ వసంతం, నంద్రి వంటి చిత్రాలు, మలయాళంలో విలుచ్చు వీలికెట్టు, రంగం మొదలైన చిత్రాల్లో ఆమె నటనతో మెప్పించారు. ఇక తెలుగులో వచ్చి రెండు జళ్ల సీత 1983వ సంవత్సరంలో వచ్చిన చిత్రంలో ఆమె ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత ఆమె ఆనంద భైరవి, ఇది 1984లో వచ్చింది. కుట్ర 1986లో వచ్చిన చిత్రాల్లో నటించారు. 2023లో ఆమె కన్నడ మీడియా స్టార్ సువర్ణలో ప్రారంభమైన టెలివిజన్ ధారావాహిక కావేరిలో ప్రమోదాదేవికి పాత్ర పోషించారు. ఆమె ప్రముఖ నటీనటులైన పుష్పలత, ఏవిఎం రాజన్ దంపతుల కుమార్తెగా ప్రసిద్ధి చెందారు. ఆమె వివాహమై ప్రస్తుతం చెన్నైలో నివసిస్తుంది. వీరికి గాను ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మరొకరు ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. పుష్పలత గారి అమ్మాయి మహాలక్ష్మి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో మేకర్స్ షేర్ చేసిన వీడియోలో ఒక దానిలో తన నటన పునరాగమనం గురించి మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత తాను నటనారంగ ప్రవేశం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తాను ఇన్ని సంవత్సరాలు విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించానని, నటనలో తనకి కొత్త ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మహాలక్ష్మి కూడా తనకు నటన పట్ల ఉన్న మక్కువ గురించి మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్ల నుండే నటి కావాలనే నిర్ణయం తీసుకున్నానని, దానితో సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అలా తల్లి, తండ్రులు మరియు కూతురు కూడా నటులు అవటం విశేషం. తల్లి పుష్పలత, తండ్రి ఏవిఎం రాజన్ మరియు కూతురు మహాలక్ష్మి ముగ్గురు మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్లో పలు సినీ సెలబ్రిటీస్ వీడియోస్ 400కు పైగా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundimada Vlogs. Thanks to all.